అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. యూటీవీ ముఖ్య ఉద్దేశం ప్రొటెక్ట్ ద హ్యుమానిటీ, ప్రొడ్యూస్ ద యూనిటీ. హ్యుమానిటీ గివ్స్ సేఫ్టీ, యూనిటీ గివ్స్ పీస్. ఇందుకొరకే ఈ యూటీవీని మేము స్థాపించాము. ఈనాటి యూటీవీ ముఖ్య విషయము మరో అంశంలోనికి వస్తున్నాం. మతస్థులకు ఆవేశం తప్ప ఆలోచన ఉండదు. మతస్థులకు మతం అనేది మానవత్వాన్ని కలగజేస్తుంది, మనిషి ప్రేమించేటట్లుగా చేస్తుంది. కానీ ఈ మతస్థుడిగా ఉంటే మతతత్వం అనేటువంటిది తోటి మానవునికి హాని చేయాలనే ఆలోచన. మతస్థులకు ఈ ఆవేశమే తప్ప ఆలోచన ఉండదు. మతస్థుడిగా జీవించకూడదు, మార్గస్థులుగా మనం ఉండాలా, మార్గదర్శకులుగా ఉండాలా. ఒకరిని ఒక నిత్యత్వానికి అంటే ఆత్మ మార్గాన్ని చూపెట్టేదిగా ఉండాలి. కొన్ని జరుగుతాయి, ఆవేశాలు, అనర్థాలు, అపార్థాలు జరిగినా మతము ఆధ్యాత్మిక ఆత్మను బలపరిచేదిగా ఉంటుంది, కానీ శరీరాన్ని త్వరపెట్టేదిగా ఉండదు. కాబట్టి మరి ఈ మతాలు మతతత్వంతో కలిగి జీవిస్తూ మతస్థులుగా ఉంటూ కేవలం మా మతం గొప్ప అనేటువంటి ఆ యొక్క ఆలోచన తప్ప ఎదుటివారిని అర్థం చేసుకొని క్షమించి వారిని ప్రేమించేటువంటి తత్వాన్ని ఈ మతతత్వం చేయదు. కాబట్టి మతం అనేటువంటిది మనిషిని ఒక నిత్యత్వ మార్గములో నడిపించేదిగా ఉండాలి, మానవత్వాన్ని కలిగించేదిగా ఉండాలి, తోటి మానవుని ప్రేమించేదిగా ఉండాలి. కానీ బాధించి హింసించి మరి వేధించేటువంటిదిగా ఉండకూడదు. నిజంగా అనేక స్థలాలలో చూస్తే దేవుడు అంటూ ఉన్నారు, కానీ తోటి మానవుని హింసించి చంపేటువంటి వారిగా ఉంటున్నారు. మానవుడు ఎవడైనా పాపేనండి, తప్పు చేస్తారు, కానీ వారిని సరిదిద్దేటువంటిది మతం అనేటువంటిది. సరిదిద్ది వారిని ఒక మానవుడిగా తీర్చిదిద్దేదిగా ఉండాల. కానీ దేవుడు భక్తి అంటూ ఎదుటి వారిని మరి హింసించేదిగా ఉండకూడదు. ఈనాడు చూస్తే మతాలు, భక్తి, దేవుడు అంటూనే అనేకులను హింసించేవారుగా, అనేకులను చంపేవారుగా, అనేకులను బాధించేవారుగా ఉంటూ ఉన్నారు. కనుక దయచేసి అలాగున ఉండకూడదు. ఏదైనా జరిగితే దాన్ని శాంతియుతంగా పరిష్కరించేదై ఉండాలి తప్ప మానవుని హింసించేది ఉండదు. కనుక ఈ మతస్థుడుగా ఉంటే ఆవేశమే తప్ప మానవత్వము, ఆలోచన, జ్ఞానం అనేటువంటిది ఉండదు. కనుక మతస్థుడిగా ఉండొద్దు. ఒక మార్గదర్శకుడిగా, ఒక మంచి మార్గంలో మనిషిని నడిపించే వారముగా ఉండాలి. అందుకే ఆనాడు మన యొక్క మహాత్ములు, పితరులు ఈ మతాలను ఎందుకు పెట్టారంటే మానవ సమాజములో మానవత్వాన్ని నెలకొల్పడానికి, మనిషిని ప్రేమించి కాపాడడానికి ఇవి వచ్చినాయి. కానీ మానవుని హింసించి చంపి వాడిని సంహరింపజేసి బాధించేటువంటిదిగా ఉండకూడదు. అసలు మతము అనేటువంటిది ఎందుకు స్థాపించిందంటే మోక్ష మార్గాన్ని అన్వేషించి అందుకు తగినటువంటి గుణగణాలు, గుణలక్షణాలు కలిగి జీవించి ఆ నిత్యత్వానికి పోవడానికి ఇది ఒక బడిలాగా. కాబట్టి అలాంటి ఆలోచన జ్ఞానం కలిగి మరి మూర్ఖులను జ్ఞానవంతులుగా చేసేది, అజ్ఞానులను జ్ఞానవంతులుగా చేసేది అలాగునే ఉండాలి తప్ప హింసించేదిగా ఉండకూడదు. నిజంగా అది ఈనాడు ఇలాంటివి రావడము చాలా బాధకరం, ఇబ్బందికరం. మనిషి రోజు మతతత్వంతో నిండిపోతున్నాడు తప్ప మానవత్వాన్ని కోల్పోతూ ఉన్నాడు.
మానవత్వాన్ని కోల్పోతున్నాడు. మతస్థుడిగా జీవిస్తే ప్రయోజనం లేదు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అలవర్చుకుంటే ఆ జ్ఞానంలో మనిషి అందరినీ ప్రేమించగలుగుతాడు, అందరినీ సహించగలుగుతాడు, అందరినీ ఆకర్షించగలుగుతాడు, అందరినీ ఆకట్టుకోగలుగుతాడు, అందరికీ సహాయం చేయగలుగుతాడు. దీర్ఘశాంతము కలుగుతుంది, ఆశా నిగ్రహము కలుగుతుంది, దయాళుత్వము కలుగుతుంది. కాబట్టి ఎదుటి వారికి ముళ్ళు గుచ్చుకుంటే తనకు ముళ్ళు గుచ్చుకున్నట్లుగా భావించేటువంటి భావన ఆధ్యాత్మిక జ్ఞానం. కానీ ఈనాడు చూస్తుంటే దేవుడు దేవుడు అంటున్నారు, కానీ ఆ దేవునికి సంబంధించిన ఆధ్యాత్మిక జ్ఞానం లోపిస్తుంది. ఆవేశాలు ఎక్కువైపోయి, అనర్థాలు ఎక్కువైపోయి, ఎదుటివారిని హింసించి బాధించి మనోభావాలను దెబ్బతీసే వారిగా ఉంటూ ఉన్నారు. అలాగున ఉండకూడదు. వీక్షకులారా, నిజంగా మీరు ఆలోచించండి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అలవర్చుకోండి. మతతత్వముతో నిండిపోవద్దు, ఆధ్యాత్మిక జ్ఞానం చేత నింపబడాలి. అనంత లోకాలను ఆ నిత్యత్వమైనటువంటి ఆ మోక్షాన్ని చేరుకునేటువంటి ప్రయత్నములో ఉండాలి. ఈ లోకంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థం ఈ జీవితం అంతా. కనుక అలాగున మనము మరి ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అలవర్చుకొని శాంతం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, సాత్వికం, ప్రేమ వీటిని అలవర్చుకోవాలి. ఆధ్యాత్మిక జ్ఞానం వీటిని కలగజేస్తుంది. ఓర్పు, సహనం కలగజేస్తుంది. కానీ మతములో ఉన్నంత కాలము ఆవేశాలు, అనర్థాలు, అపార్థాలు తప్ప ఆధ్యాత్మిక జ్ఞానం పెరగదు. అందుకే ఈనాడు సమాజములో ఈ మతతత్వం ఎక్కువైపోయింది. మతతత్వం ఏం చేస్తుందంటే మరణ హోమాలను సృష్టిస్తుంది. తోటి మానవులనే హింసించి చంపుతూ ఉన్నారు. ఎంత భయంకరమో. కనుక నిజంగా మరి అలాంటివి జరగకుండా మానవులముగా మనము ఆ దైవ జ్ఞానం చేత నింపబడి ఆధ్యాత్మిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చేవారు ఉండాలి. కేవలం మతస్థులుగా ఉండి ఆవేశపడి తోటి మానవులను హింసించే వారికి, చంపే వారికి బాధపరచకుండా ఉండవలసిన బాధ్యత మన మీద ఉంది. అలాంటప్పుడే ఈ మానవ సమాజము ఇంకొంతకాలము మరి శ్రేష్టమైనటువంటి మానవ విలువలతో జీవిస్తూ ఉంటుంది. అప్పుడే మానవ సమాజము మంచితనము, ప్రేమ ఇవన్నీ కలిసి జీవిస్తారు. కానీ ఇప్పుడు మతాల మీద ఎక్కువ పడ్డారు. మతాల మీద ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా పోతుంది. ఆత్మీయ జ్ఞానము అంటే మన ఆత్మల పరిస్థితి ఏంది, శరీరం ఏ విధంగా సంపాదించినా సాధించినా, ఎన్ని మరి హోదాలు, పదవులు, ఘనతలు, లౌకిక ఆధిక్యతలు ఏం చేసినా ఆత్మ సంగతి ఏందని ఆలోచించడం లేదు ఎవరు కూడా. కనుక మరి ప్రియ వీక్షకులారా, ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అలవర్చుకోండి. మతస్థుడిగా జీవించడానికి నువ్వు ప్రయత్నం చేయకు. దైవ జ్ఞానం చేత నింపి ఆధ్యాత్మికవేత్తగా మరి నిత్యత్వమైనటువంటి ఆ ముక్తి మోక్షానికి చేరడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి అప్పుడే ఈ మానవ సమాజము సుఖశాంతులతో ఉంటుంది. మనకు కూడా తృప్తి, నెమ్మది ఉంటుంది. అట్టి కృప దేవుడు భగవంతుడు అందరికీ దయచేయును గాక.